నేను నిత్య జీవమును అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేరు. కొన్నిసార్లు అపవాది భయపెడుతూ ఉంటాడు. ఏమని తెలుసా? అపవాది ఓన్లీ భయపెట్టగలడు. అపవాది తల చితికిపోయిన సర్పం అంట. పామును మనం చూసినట్లయితే తలను చితక్కొట్టిన తర్వాత కూడా దాని తోక కదులుతూ ఉంటుంది. భయపడే వాళ్ళకి భయం వేస్తుంది, కానీ పెద్దవాళ్ళకి ఒక అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏమనంటే తోక కదిలినంత మాత్రాన ఆ పాము ఏమీ చేయలేదు, ఎందుకంటే దాని తల ఆల్రెడీ చితక్కొట్టబడింది. అపవాది తలను కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో చితక్కొట్టేశాడు. ఇక ఇప్పుడు అపవాది చేస్తున్న కార్యాలన్నీ ఏంటంటే దాన్ని తోక ఆడించే చర్యలు మాత్రమే. సో తోక ఆడించడం ద్వారా నిజంగా నష్టం కలగదు, కానీ భయం వేస్తుంది. సో అపవాది ఏం చేయాలని చూస్తాడంటే మనల్ని ఏమి చేయలేడు, కానీ భయపెడతాడు. భయపెట్టి నీలో కలవరాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తాడు. అపవాది కొంతమందిలో కలుగజేసే భయం ఏంటంటే, రక్షణ పొందేస్తున్నావా? నువ్వు రక్షణ పొందితే నువ్వు అసలు నిజంగా నిలబడగలవా? అసలు నువ్వు శోధన జయించగలవా? నువ్వు రక్షణ పొందితే నీ శోధనలు ఎక్కువ వస్తాయి, నీ కష్టాలు ఎక్కువ వస్తాయి, జాగ్రత్త. అందుకని కొంచెం దేవునికి అలా దూరంగా బ్రతికలే, సరిపోద్ది. శిలువ మీద దొంగకు దేవుడు ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చినట్టు నీకు కూడా అలా లాస్ట్ ఛాన్స్ ఇస్తాడు. సో డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆఖరిగా ఒక చిన్న ప్రేయర్ చేసుకుంటున్న పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా అని అపవాది కొన్నిసార్లు కొన్ని రకాలైన భయాలు, కొన్ని రకాలైన మిస్కన్సెప్షన్స్, ఒక తప్పుడు ఆలోచనలు, అభిప్రాయాలు మనలో కలుగ చేస్తూ ఉంటాడు. ద డెవిల్ విల్ ట్రై టు స్కేర్ యూ. ఏమీ చేయలేడు, కానీ కేవలం భయపడతాడు. ఎందుకు ఏమీ చేయలేడని చెప్తున్నానంటే, రక్షణ పొందిన తర్వాత మనం దేవుని చేతిలో ఉన్నాం. ఆయన చేతిలో ఉంటే మన దగ్గర దేవుని చేతిలో ఉండి మనల్ని అపహరించే అంత డేరు అపవాదికి లేదు. కానీ దూరం నుండి నిలబడి ఏం చేస్తూ ఉంటాడంటే మాట్లాడుతూ ఉంటాడు. దూరంగా ఉన్నా మనకు వినపడుతుంది కదా, అపవాది యొక్క స్వరం వినపడుతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే, సాతానా నా వెనుకకు, కొన్నిసార్లు నిద్రలో సడన్గా మెలకు వస్తే కూడా అపవాది ఏదో చెప్తూ ఉంటాడు చెవులో, ఇంకా అయిపోయింది నీ లైఫ్, ఇంకా నువ్వు బాగుపడవు, ఇంక ఈ కష్టాలు పోవు, ఇంక అయిపోయింది నీ జీవితం, నిన్ను ఇలా చేస్తాను అలా చేస్తానని అపవాది కొన్నిసార్లు మనల్ని బెదిరిస్తూ ఉంటాడు, భయపెడుతూ ఉంటాడు, కలవరపరుస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానాల్లో మనం కన్ఫెస్ చేస్తున్నాం, మనము నోటి ద్వారా ఒప్పుకుంటూ ఉన్నప్పుడు, అపవాదిని ఎదిరించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. కొన్నిసార్లు అపవాది చెవులో ఏమైనా గుసగుస చెప్తా ఉంటే గట్టిగా చెప్పాలి, వెళ్ళిపో అపవాది, నువ్వు సాతానా వెళ్ళిపో, నేను నీ అబద్ధాలు వినడానికి నాకు సమయము లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకంత ఆసక్తి కూడా లేదు. చూడండి, కొంతమంది చెవులో చేరి వింటా ఉంటే ఇంకెన్నన్నా చెప్తూ ఉంటారు. అపవాది కూడా అంతే, నువ్వు కొంచెం అలా చెవిచ్చావంటే మొత్తం ఇంకా రోజంతా నీ చెవిలో ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. దేవుని మాటలు వినడానికి మనం చెవి యొగ్గాలి, కానీ అపవాది యొక్క అబద్ధాలు, అపవాది యొక్క మరి తప్పుడు మాటలు వినడానికి మనం చెవి యొగ్గడానికి వీల్లేదు. దేవుడు మనకు ఆయన జీవాహారంగా ఈ లోకానికి వచ్చాడు. హీ ఈజ్ ద లివింగ్ బ్రెడ్. ఆయన వద్దకు వచ్చిన వారికి జీవ జలమునిస్తానని వాగ్దానం చేశాడు, లివింగ్ వాటర్స్. ఇక్కడ మూడవదిగా మనం చూసినట్లయితే నిత్య జీవము. సో గాడ్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్. దేవుడు జీవానికి చెందినవాడు. ఆయన దగ్గర ఉండేవన్నీ జీవానికి మరి చెందినవే, కానీ అపవాది దగ్గర ఉండేవన్నీ మరణం. అపవాది దగ్గర ఉండేది వ్యాధి, అపవాది దగ్గర ఉండేది మరణం, అపవాది దగ్గర ఉండేది కలవరం, అపవాది దగ్గర ఉండేది నీకు కీడును, నష్టాన్ని, హానిని కలుగు చేసేవి, కానీ నీకు జీవాన్ని ఇచ్చేవి, నేను అభివృద్ధి చేసేవి, నేను ఆశీర్వాద పదంలో నడిపించేవి అపవాది దగ్గర ఏది ఉండదు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుని దగ్గర ఉండేవన్నీ నిత్యమైనవి. హల్లెలూయా. నిత్యమైనవి. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. హీ విల్ నాట్ ఓన్లీ గివ్ అస్ లైఫ్, బట్ హీ విల్ గివ్ అస్ ఇటర్నల్ లైఫ్. ఆయన ఇచ్చే ఆహారం తింటే ఎప్పుడూ ఆకలిగా ఉన్నామంట. అంటే అర్థం ఏంటంటే, ఆకలిని కంప్లీట్గా ఆయన హీ విల్ సాటిస్ఫై అస్ కంప్లీట్లీ, టోటలీ, పరిపూర్ణంగా మనకు సంతృప్తిని ఇచ్చేవాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా పరిపూర్ణమైన ఆశీర్వాదాలే. హల్లెలూయా.